అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ వచ్చేసి నాని నటించిన హిట్ 3 సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా. సో దాని మీద ప్రశంసల జల్లు అయితే కురిపించిండు రామ్ చరణ్. నిజంగా రామ్ చరణ్ అయితే తనని పొగడతలతో ముంచెత్తిండని చెప్పొచ్చు అన్నట్టు నానిని. నిజంగా అంటే తను ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ ప్రతిసారి ఒక జోనర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్న విధానం అయితే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా నాని కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి తను చేసిన ఏదైతే ట్వీట్ ఉందో అది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఏమన్నాడంటే కొన్ని మనం మాటలో విందాం. ఆయన ఇంగ్లీష్లో రాసుకొచ్చింది. హీరోగా నటించిన రీసెంట్ మూవీ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా నాని కథల ఎంపికను ఆయన మెచ్చుకున్నారంట. అంటే డిఫరెంట్ జోనర్లో కూడా ప్రతిసారి ప్లాన్ చేస్తూనే ఉంటారు. హిట్ 3 గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నా. ఓకే, వినూత్నమైన స్క్రిప్ట్లు ఎంచుకుంటూ విభిన్న జోనర్స్లో బ్లాక్ బస్టర్స్ను అందుకుంటున్న మై డియర్ బ్రదర్ నానికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇలాంటి ఇంటెన్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శైలేష్ కొలను హ్యాట్సాప్ అని చెప్పేసి డైరెక్టర్కి కూడా హ్యాట్సాప్ చెప్పడం జరిగింది. శ్రీనిధి శెట్టితో పాటు ఇతర చిత్ర బృందానికి నిర్మాతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి అయితే ఆయన రాసుకుంటూ వచ్చిండు. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే చిరంజీవి గారు కూడా ఒక కొత్త డైరెక్టర్ కొత్త హీరో కానీ ఏదైనా హిట్ కొడితే కూడా ఇంటికి పిలిచి మరి వాళ్ళకి షాలువ కప్పి అసలు మర్యాద అనేది ఎట్లిస్తాడో మనకు తెలుసు. రీసెంట్గా కోర్టు సినిమా కూడా అంతే కదా. సూపర్ హిట్ కొట్టిన తర్వాత వాళ్ళ టీం మొత్తాన్ని ఇంటికి పిలిపించి మరి వాళ్ళకి సన్మానం చేసి తినబెట్టి మరీ పంపించిండు. అంత మంచి మనసు అన్నట్టు. సేమ్ రామ్ చరణ్ కూడా అవే అలవాట్లు ఉన్నాయి. సో సినిమా బాగుంది అనేసరికి నిజంగా ట్వీట్ చేసి చాలా బాగా అయితే వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా సరిపోదా శనివారం అనేది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. అది తను తీసుకునేవి కూడా ఎలా ఉంటాయి అంటే నాని కూడా అసలు మామూలుగా ఉండవు కథాపరంగా. సో ఒక మంచి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో హిట్ 3లో అసలు లీనమైపోయిందంట. సో అదైతే చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది రామ్ చరణ్. సో ఇంకా శైలేష్ కూడా చాలా అంటే ఇలాంటి డెడికేషన్ మెంటాలిటీ నిజంగా నేను కూడా చూడలేదు. ఎందుకంటే